గాయ్స్ మేము వచ్చిన ఊరికి ఏనుగులు కూడా వస్తాయంట గెస్ట్లుగా. అయ్యో అవన్నీ పెరిగేసింది ఏనుగులేనా? అదో అరటి పిల్లకలనట్ట పెరిగేస్తాయి, దాడి చేస్తాయి తర్వాత. ఇప్పుడు ఒకవేళ మా వస్తే ఏనుగులు వస్తే మా పరిస్థితి శంభో శివ శంభో. ఒక్కొక్కరికి అసలు కనపడం. నార్మల్గా ఒక జాగింగ్ మోడ్లో పరిగెత్తే మేము ఏనుగు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జస్ట్ ఒక బ్లాగ్. ఏంటంటే డిఎస్సి కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు ఉంటుంది, తర్వాతే మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది అన్నారు కదా. అది వచ్చినప్పటి నుంచి సర్టిఫికేట్ నా దగ్గర ఒకటి లేదు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు. సో దానికోసం ఈరోజు ఎస్వి యూనివర్సిటీ, చదువుకున్న యూనివర్సిటీ దగ్గరికి తిరుపతికి వెళ్ళాలా. సో జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా మాకు ఈ వీడియోలో నేను మీకు ఏం చూపిస్తానంటే మా ఎస్వి యూనివర్సిటీ, మా గ్రౌండ్, తర్వాత ఇంకా మా అక్కడ కొంచెం స్పెండ్ చేసినప్పుడు మా మెమరీస్ కుదిరితే అవన్నీ మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఎవరైనా ఒకవేళ తిరుపతి సైడ్ ఉన్న ఎస్వి యూనివర్సిటీలో చదువుకో ఉండుంటే మీరు కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము నార్తరాజుపాలెంలోనే ఉన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం తిరుపతి ఫ్లైఓవర్ ఎక్కబోతున్నాం. కొత్తగా వేసిన ఫ్లైఓవర్ ఇది. ఒకసారి రింగ్ రోడ్ అన్నమాట. ఇది ఒకే ఒక రింగ్ ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ ఉండదు, ఏముండదు. తిరుపతి రేణుగుంట వచ్చేంత వరకు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇది రింగ్ రోడ్డు, ఒకే ఒక రింగ్, నెల్లూరులో ఉండే రింగ్ రోడ్డు. ఇది ఇప్పుడు నెల్లూరు జిల్లా కాదు, ఇది తిరుపతి జిల్లా. ఇంకా కొండలు బాగుంటుంది, ఇంకా వ్యూ అంతా. అసలు ఒకప్పుడు ఈ రోడ్డు అయితే నాయుడుపేట వరకు ఎలాగోలా హైవేలో వెళ్ళిపోదాం, తర్వాత కాళహస్తి వచ్చేంత వరకు కొంచెం ఓపిక పడితే చాలు అనేలా ఉండే రోడ్డు ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. కదలకుండా ప్రశాంతంగా వెళ్ళేలా ఉంది. ఇది కాళహస్తి దగ్గర రోడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, బాగుంది, ప్రశాంతంగా ఉంది వెళ్తుంటే. ఇంకా 6 కిలోమీటర్లు కాళహస్తి, అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్ తిరుపతి. మన యూనివర్సిటీ తిరుపతి కొండ కింద బాగుంటుంది ప్రశాంతంగా. ఎస్వి యూనివర్సిటీ అది కూడా చూద్దరు మీరు. వీడియో లాస్ట్ వరకు చూడండి. జస్ట్ ఒక బ్లాగింగ్ లాగ్ ఇదంతే, ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు చూడండి వీడియో లాస్ట్ వరకు. తిరుమలకి వెళ్ళే ఘాట్ ఇది, ఘాట్ కూడా కాదు, ఇది ఫ్లైఓవర్, కొత్తగా వేసిన ఫ్లైఓవర్. ఈ పైన చూడండి లైట్స్కి గద్దలు, అంటే గరుత్మంతుడు, గోవింద నామాలు. ఎటు చూసినా సరే మొత్తం వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు తిరుపతిలో. ప్రతి హోటల్ పేరు, ప్రతి కాలేజ్ పేరు, ప్రతి స్కూల్ పేరు. అసలు మాకు ఈ రూట్ మీద అసలు పని లేదు, కాకపోతే కొత్తగా వేసిన ఫ్లైఓవర్. అలాగే ఒకసారి చూద్దాము అని ఎట్లా ఉందో ఈ వ్యూ చూపించడం కోసం మాత్రమే ఇటు వచ్చాం. మేము వెళ్ళాల్సింది వేరే వైపు, ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మా కాలేజీలోకి. అది కూడా చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుందో. ఆ రూట్ కూడా చాలా బాగుంటుంది. అది ట్రైన్ కదరా, అది ఘాట్ రోడ్. కారు వస్తాం పైన. ఏ సినిమా అది మొన్న వచ్చింది, అదే కుబేరా సినిమాలో ఒక సీన్ కరెక్ట్గా రోడ్లో అక్కడ తీశారు. ఫస్ట్ సీన్ యాక్సిడెంట్ అయితే వాడు తరుముకుంటాడు కదా కార్ని, ఆ సీను. ఉండు ఆత్మకు మీకోసం ఈ క్లోజ్ వ్యూ. చెప్పు, అది ఫుల్గా అంటలే, ఏదో 7 కొండలు
మొత్తం గుండ్లే ఉన్నాడు. హాయ్ అడ్డం పెట్టేశాడు. వచ్చిందే తప్పు రూటు. సో ఇది అలిపిరి మెట్లు ఎక్కే దారి, అలాగే ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యే ప్లేస్. ఇంక ఇక్కడ నుంచి మొదలన్నమాట. ఎవరైతే మెట్లు ఎక్కుతారో వాళ్ళు కింద నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతారు. మేము ఇప్పుడు యూనివర్సిటీకి ఇదే రూట్లో వెళ్ళబోతున్నాం. అప్పట్లో చదువుకునేటప్పుడు ఇక్కడ వరకు రన్నింగ్కి వచ్చేది. మేము రన్నింగ్ కొడుతూ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళా రిటర్న్ వెళ్ళేది నడుచుకుంటూ. ఆ రోజులు మళ్ళీ రావు, కానీ ఆ మెమరీస్ ఎప్పటికీ పోవు. ఇట్లా వెళ్ళిపోవచ్చు యూనివర్సిటీకి కూడా. ఇక్కడ వరకు వచ్చేది యూనివర్సిటీ నుంచి దగ్గర ఒక 6 కిలోమీటర్స్ జాగింగ్. మళ్ళీ రిటర్న్ వెళ్ళేలోపు టిఫిన్ టైం అయ్యేది, టిఫిన్ తినేసి ఇంకా క్లాస్కి వెళ్ళేవాళ్ళు. అట్లా జరిగేది. ఓకే, ఇది వేదిక్ యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాం. కొండ దగ్గర నుంచి ఫస్ట్ వేదిక్ యూనివర్సిటీలోకి వచ్చి ఇక్కడి నుంచి మేము మా యూనివర్సిటీలోకి వెళ్ళాలి. ఇక్కడంతా వేద పండితులు వాళ్ళందరూ ఇక్కడ పాఠాలని అభ్యసిస్తూ ఉంటారన్నమాట. ఇది ఒక సపరేట్ ప్రపంచం. ఇది ఇక్కడ ఇట్లాంటి దాంట్లో మాకు చదువుకోవడానికి అవకాశం రావడం అనేది అదృష్టం అనుకోవచ్చు అంతే. యూనివర్సిటీలోకి ఎంటర్ అయిపోయాం. బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాం యూనివర్సిటీలోకి మేము. ఇదంతా కామర్స్ బిల్డింగ్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, రకరకాల డిపార్ట్మెంట్లో వీళ్ళంతా. ఇక్కడ నుంచి మేము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి వెళ్ళాలి. ఫస్ట్ వచ్చిన పని అదే కాబట్టి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ చలానాలు కట్టాల్సి ఉంది. ఆ చలానాలు కట్టాలి. అదైన తర్వాత ఫామ్స్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ప్రొవిజనల్ మార్కుల లిస్ట్. ఆడిటోరియం ఇది మాకు, ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియం. మాకు ఫంక్షన్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించి సెరిమనీ ఫంక్షన్స్, కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ అయితేనే ఇక్కడ చేసేవాళ్ళు. మ్యాక్సిమం ఫంక్షన్స్ అన్నీ మాకు గ్రౌండ్లోనే చేసేవాళ్ళు. ఏడీ బిల్డింగ్ మీకు వ్యూ చూపిస్తాను. ఇక్కడ నుంచి కనపడదు. సో బయటికి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాం ఇక్కడికి. ఉండు బయటికి వెళ్దాం. అప్పుడు చూడండి, ఇందులో కూడా ఒక మూవీ తీశారనమాట. ఠాగూర్ సినిమాలో క్లైమాక్స్ సీను, చిరంజీవి కోర్టు మెట్లెక్కి వెళ్తా ఉంటాడు. ఆ సీన్ ఇక్కడే తీశారు అప్పట్లో. సో ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం యూనివర్సిటీలో ఫస్ట్ గేట్, మెయిన్ గేట్లోకి. 2 years తెలియకుండా అయిపోయింది ఇక్కడ. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ కోసంగా ఈరోజు ఇలా యూనివర్సిటీలోకి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. అది ఎదురుగా కనపడేది ఏడీ బిల్డింగ్ అంటారు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అందులోనే ఉంటాయి. ఇంకా వెళ్ళి మాట్లాడి రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఎలాగోలా ఈరోజు వచ్చిన పని పూర్తి చేయాలి. అది ఏడీ బిల్డింగ్ అంటారు. సో ఇప్పుడు నేను మీకు మా గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, కబడ్డీ కోర్టు, మెయిన్ గ్రౌండ్ మొత్తం ఒకసారి చూపిస్తాను. నాతో పాటు రండి. సింగిల్
సో ఇదైతే ఫస్ట్ ఇది కబడ్డీ కోర్టు, ఇది హ్యాండ్బాల్ గ్రౌండు, ఇంకా ఇటు సైడు దాని లెఫ్ట్కి వాలీబాల్ కోర్టు, ఇటు వెళ్ళిపోతే మెయిన్ గ్రౌండ్. ఇది మా ఏడీ బిల్డింగ్ అది, ఇది మర్చిపోయా, ఇది ఆడిటోరియం. అప్పుడప్పుడు ఫంక్షన్స్కి ఇందులోకి వచ్చేవాళ్ళం బీపీఈడీలో ఉన్నప్పుడు. ఇప్పుడు హాయ్ చెప్పు. హాయ్. నువ్వు హాయ్ చెప్పురా. ఫస్ట్ డే వచ్చిన పని పూర్తవలా, ఇంకా రేపు పూర్తి అయితే ఇంకేడు నుంచి బయలుదేరాలి, అంతే కదా? నువ్వు రావు రేపు?